బిగ్ బాస్ ఎందుకు చూస్తారయ్యా అని ఎవరైనా అడిగితే పెద్దగా ఆన్సర్ ఏమీ ఉండదు. అసలు ఎందుకు చూస్తారనే దానికి పెద్దగా కారణాలు కూడా ఏమీ ఉండవు. సింపుల్‌గా చెప్పాలంటే పొరుగింటి పుల్లకూర అంటే ప్రతి ఒక్కరికి రుచే కదా! మన ఇంట్లో కూడా లక్ష సమస్యలున్నా పక్కింట్లో ఏం జరుగుతుందని ముచ్చట చూడాలని తహతహలాడిపోతూ ఉంటారు జనాలందరూ. మన సమాజ స్వభావం అందుకే ఎన్ని భాషల్లో వచ్చినా ఎంతసేపు చూసినా చూస్తూనే ఉంటారు. ఇక తాజాగా మొదలైన 'బిగ్ బాస్' సీజన్ 9 డే 1లో హైలైట్ అయిన ఒక విషయం ఉంది. అదేంటో చూసేద్దాం. 'బిగ్ బాస్' హౌస్‌లో నామినేషన్‌లు, ఎలిమినేషన్‌లు, గొడవలు, కొట్టలాటలు చూడడానికి ఎంత బాగుంటాయో. అర్ధరాత్రి గుసగుసలు, చిన్న చిన్న సైజ్ రొమాన్స్‌లో అలకలు, కొలకలు, లవ్ ట్రాక్‌లు కూడా అంతే బావుంటాయి. నిజానికి సీజన్ బావుందిలే, ఇది కూడా పక్కాగా ఉండవలసిందే. గత సీజన్‌లో విష్ణుప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్ మాత్రమే సెట్ అయింది. ఈ సీజన్‌లో ఆళ్ళెవరుంటారబ్బా అని అనుకుంటుంటే, నేనున్నానుగా అంటూ రీతూ చౌదరి ట్రాక్ ఎక్కడానికి రెడీ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కామనర్‌గా జయన్, పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి రీతూ చూపుకి హౌస్‌మేట్స్ అంతా అవాక్కయిపోయారు. ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్‌ని ముందు ఒప్పించింది రీతూ. ఎవరు కళ్ళార్పకుండా ఒకరినొకరు ఎక్కువసేపు చూసుకుంటారో చూద్దామని రీతూ అంది. దీనికి పడాల పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. ఇంతలో ప్రియా, శ్రీజ, దమ్ము సహా కొంతమంది సామాన్యులు వచ్చి ఏం జరుగుతుందా అంటూ చుట్టూ చేరారు. ఇక స్టార్ట్ అనగానే రీతూ చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. మనోన్ని డిస్టర్బ్ చేయడానికి గట్టిగానే ట్రై చేసింది. మధ్యలో ఓరచూపులు నవ్వుతూ చిన్న స్మైల్ కూడా ఇసిరింది. కానీ పవన్ బాబు మాత్రం అలానే చూస్తూ ఉన్నాడు. చివరికి మనోడు కళ్ళార్పేలా లేదని రీతుకి అర్థమైంది. ఇక కళ్ళల్లో నుండి నీళ్లు కారడంతో రీతు కళ్ళు మూసేసింది. అటు ఉంటుంది మనతో. పవన్ కళ్యాణ్ తెగ గెంతులు వేశాడు. ఇలా ఈ సీన్ అయితే జరిగింది. 2 నిమిషాలకే ఆయన ఎపిసోడ్‌లో హైలైట్స్ అయితే అయ్యింది. మరి ఈ లవ్ ట్రాక్‌ని బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేసి కానివ్వండి అంటాడో లేదో చూడాలి. మరి గీతూ చౌదరి అయితే కంటెంట్ ఇవ్వడానికి గట్టిగానే ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.